ఓకే. అసలు 'బిగ్ బాస్'లో ఎట్లొచ్చింది ఛాన్స్? బిగ్ బాస్‌లో నాకు ఛాన్స్ ఎలా వచ్చింది అనంటే, బేసిక్‌గా అక్కడ నా నేమ్ వచ్చిందంట. అంటే 5 మంత్ తీసుకుంటే బావుంటది అని చెప్పేసి అప్పుడు 'జబర్దస్త్‌లో' కొద్దిగా ఎక్కువ టాక్ ఉంది. ఓకే. మంచిగా చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి ట్రెండింగ్‌గా ఉండే. అయితే నా నేమ్ అక్కడ వచ్చిందంట. అంటే ఈ అమ్మాయిని పెట్టుకుందామని డిస్కస్ చేశారంట. సో, అది నాకు తెలిసింది. వేరే వాళ్ళు చెప్తే. ఆ తర్వాత నేను ఆల్రెడీ బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చిన వాళ్ళతో మాట్లాడినా. మన ఆర్యాన్ అక్కతోటి అండ్ మన సుజాత అక్కతోటి. హ్మ్. అక్క ఇలా అంటున్నారు అక్క మరి ఏంటి అది ఇది అని అంటే, అరే నేను కనుక్కొని చెప్తానురా నేను కూడా సజెస్ట్ చేస్తాను అని చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా నా గురించి అటు కాల్ చేసి ఇట్లా నేమ్ ఉందంట కదా నిజమేనా అంటే వాళ్ళు అవును అనుకుంటున్నాం బట్ ఇంకా క్లారిటీ చెప్పలేము రాలేదు. 50-50 అన్నట్టు అంటే వీళ్ళైతే నా గురించి బాగానే చెప్పారు. సో అమ్మాయి బాగుంటుంది తీసుకోండి. అమ్మాయిది ఇంకా చాలా అంటే కింది స్థాయి నుంచి వచ్చింది కదా అది అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత కూడా నాకు వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మాయి నాకు వచ్చేసింది అని అనుకున్నా. బట్ చాలా ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కాల్ చేసి 50-50 అమ్మ నేను హోప్స్ పెట్టుకోకు మేము ఏదైనా ఉంటే చెప్తాము లేదంటే లైట్ అని అన్నారు. డైలీ ఫోన్ చూసేదాన్ని నేను. ఎవరికి? ఫోన్ చూసేదాన్ని. చూసేదాన్ని. ఓకే. ఫోన్ వస్తదా వాళ్ళ నెంబర్ నుండి. ఇప్పుడు ఆ సార్ నెంబరు వాట్సాప్‌లో కూడా ఇలా చూసి ఆన్‌లైన్‌లో ఉన్నాడా లేడా నాకు మెసేజ్ ఆయన చేస్తారా? పేరు? రఘు సార్. ఓకే. ఆ! సో డైలీ నేను ఫోన్ చూసేదాన్ని. కానీ ఎప్పుడు ఫోన్ రాలేదు. ఇంకా అయిపోయింది. ఇంకా లైట్ అందరి సెలక్షన్ అయిపోయిందంట అని టాక్ వచ్చిన తర్వాత నేను లైట్ తీసుకున్నా. సడన్‌గా కాల్ చేసి అమ్మ కంగ్రాచ్యులేషన్ అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు. ఇంకా నా ఆనందానికి అసలు హద్దులే లేవు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది మంచి మూమెంట్ నాకైతే. కానీ మరి బాగా ఆడినావా నువ్వు బిగ్ బాస్‌లో? ఆఫ్‌కోర్స్ బాగా ఆడినా కాబట్టి కదా టాప్ 6 దాకా ఉన్నా అని నా ఒపీనియన్. గెలవాలని చెప్పేసి అనుకోలేదా నువ్వు? ఇప్పుడు గెలవడం అనేది మన ఆడియన్స్ చేతిలో ఉంది. ఇప్పుడు నేను అనుకుంటే సరిపోదు కదా! ఇప్పుడు నేను ఇల్లు కట్టేస్తా అని నేను ఏదో మాటల్లో అయిపోతే అది కాదు కదా! నేను నేను చేసేదానికి నాకు ఆడియన్స్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఆడియన్స్ దృష్టిలో నేను మరీ విన్నర్ అంత వాల్యూ కాదేమో మేబీ. సో విన్నర్‌కి అనేది ఒక సెపరేట్ బేస్ ఉంటది కదా! సో అది నేను కాదేమో.